హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు ఛానల్. ఈరోజు మన రెసిపీ చాక్లెట్ లావా కేక్. ఒక్కసారి ఈ చాక్లెట్ లావా కేక్ని మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. లోపల అంతా చాక్లెట్ లిక్విడ్లా ఉండి బయటికి కేక్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ చాక్లెట్ లావా కేక్ చేసుకోవడానికి ఇక్కడ మనం 4 కప్స్ తీసుకోవాలి. ఈ కప్స్లో కొంచెం ఆయిల్ కానీ నెయ్యిని కానీ ఇలా స్ప్రెడ్ అయ్యేటట్టు అప్లై చేయండి. ఇప్పుడు మనం అప్లై చేసిన తర్వాత ఇందులో బటర్ పేపర్ వేసుకోవాలి. ఒక వైట్ పేపర్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేయండి. బటర్ పేపర్ రెడీ అయిపోతుంది. ఇక్కడ డైరీ మిల్క్ చాక్లెట్ 40 రూపీస్ ప్యాకెట్ 2 తీసుకోవాలి. అలాగే ఓరియో 35 రూపీస్ ప్యాకెట్ చాక్లెట్ ఫ్లేవర్ 1 తీసుకోండి. ఇప్పుడు ఈ చాక్లెట్లని ఇలా ముక్కలుగా చేసి వేసుకోండి. అలాగే ఇందులో 1/2 కప్ మిల్క్ను కూడా వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేయండి. ఇక్కడ మనం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ చాక్లెట్ ఈ మిల్క్ మొత్తం బాగా మెల్ట్ అయ్యేటట్టు బాగా కలిసేటట్టు కలపండి. ఇక్కడ మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ చాక్లెట్ లిక్విడ్ని చేసుకోవాలి. మీరు ఒకవేళ మీడియంలో కానీ హైలో కానీ పెడితే ఈ సిరప్ అంతా మాడిపోతుంది. ఇలా ఈ సిరప్ కొంచెం చిక్కబడ్డాక మనం ఒక బౌల్లోకి దీన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ వేసుకోండి. ఇందులో ఇసుకని వేసుకోండి. ఇలా మనం ముందుగా దీన్ని ప్రీహీట్ చేసుకోవాలి. ఇక్కడ మీడియం ఫ్లేమ్లో 6 to 8 minutes మనం ప్రీహీట్ చేసుకోవాలి. మీ దగ్గర ఇసుక లేకపోతే ఇటువంటి స్టాండ్ అయినా మీరు యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇందులో మనం ముందుగా చెప్పిన ఓరియో బిస్కెట్ ప్యాకెట్ని అంతా వేసుకోండి. ఇప్పుడు ఇక్కడ 1/2 కప్పు మిల్క్ వేసుకోండి. ఈ మిల్క్ని ఈ మిక్సీ జార్లో వేసుకొని దీన్ని ఫైన్గా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేలా మిక్సీ చేయండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. దీనివల్ల కేక్ అనేది చాలా బాగా పొంగుతుంది. ఇప్పుడు ఈ లిక్విడ్ అంతా బాగా కలిసేలా కలపండి. మనం ముందుగా తీసుకున్న బౌల్స్లో ఈ లిక్విడ్ని 3 స్పూన్స్ వేసుకోండి. ఇలా 4 బౌల్స్లో 3 స్పూన్స్ కింద వేసుకోండి. ఇలా మనం అన్ని బౌల్స్లోని ఈ లిక్విడ్ని వేసుకున్న తర్వాత చాక్లెట్ సిరప్ అంతా ఒకసారి కలిపి 2 స్పూన్స్ కింద వేసుకోండి. ఇలా 4 బౌల్స్లోని 2 స్పూన్స్ కింద వేసుకోండి. ఇలా చాక్లెట్ సిరప్ వేసుకున్న తర్వాత మనం ముందుగా చేసిన ఓరియో బిస్కెట్ లిక్విడ్ని మళ్ళీ ఇంకొకసారి వేసుకోవాలి. ఇలా 2 స్పూన్స్ లెక్క దీని మీద వేసుకోండి. దీని తర్వాత ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లో చాక్లెట్ లావా కేక్ని పెట్టుకోవాలి. ఇలా మనం 4 కప్స్ని పెట్టుకొని దీనిపైన మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టిన తర్వాత మనం ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో 15 to 20 minutes ఉంచాలి. ఇప్పుడు 20 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు మూత తీసి చూస్తే మన చాక్లెట్ లావా కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం తీసుకోవాలి. ఇది బాగా చల్లబడ్డాక తీసుకుంటే ఇందులో ఉన్న చాక్లెట్ లావా డ్రై అయిపోతుంది. కాబట్టి మనం గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే దీన్ని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని రివర్స్లో ట్యాప్ చేయండి. దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు ఒక నైఫ్తో దీన్ని ఇలా కట్ చేసి చూడండి. చూశారు కదా మన చాక్లెట్ లావా ఎలా బయటికి వచ్చిందో. ఈ చాక్లెట్ లావా కేక్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.